ఉంటావా? ఏమన్నా అనుకో నోట్లో ఊళ్ళలో ఉచ్చబోసి కొట్టాలి, చిన్నగా కూడా కాకుండా ఉచ్చబోసి కొట్టాలి. ఎంత తిప్పలు పడుతున్నాం మేము, ఎంత బాధపడుతున్నాం మేము. ఎంతసేపు ఇండకు తెచ్చిస్తాను, దాము తెచ్చిస్తాను. ఏంది బాధలు మాకు? న్యాయంగా ధర్మంగా పోటాపోటీగా ఉండి మంచి మాటలతో గెలుచుకో ఎవడుతున్నాడు. ఇదేంది ఇది? ఈ పుల్ల పెట్టడాలు ఇది ఒక రాజకీయమా? తొక్కల రాజకీయం. ఇంటికి తీసుకొచ్చి ఇస్తా ఉన్నాడు, చెడగొట్టావు, బాగుపడతావు. లంచా కొడక నువ్వు, నాశనం అయిపోతావు. నా బట్ట నువ్వు ఏం పెద్ద యాడికి పోయేస్తున్నావు? ఏంది అక్కడ మామూలుగా లేదు. ఈ ఎండకి మేము అడ్డం పడాలని చేస్తున్నారా? చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ ఏంది పరిస్థితులు? ఆ జనం అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అడ్డం పడ్డారు బ్యాంకీలో. మాకు జగనన్న గారు కావాలి. పంచాయతీలో అక్కడ వెళ్ళలే, మేము ముసలోళ్ళు అయిపోయాము. ముసలోళ్ళు అయిపోయి తెచ్చుకోలేకపోతున్నాము. మేమంటే మీరు కావాలి జగనన్న, మీరు డబ్బులు ఇవ్వాలంటే పంచాయతీకి వెళ్ళలేకపోతున్నాము. వారంటీలు తీసుకొచ్చి బాగా ఇవ్వాలంటే డబ్బులు బట్టికి జగనన్నే కావాలండి మాకు. మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా. 2వ తారీఖు వచ్చింది, చాలా ఇబ్బంది పడుతున్నాము. బ్యాంకుకి వెళ్ళమంటున్నారు. అది ఎక్కడే బ్యాంకు ఏంటో నాకేం అకౌంట్ లేదు, ఏమి లేదు. వెళ్ళలేక లైన్లో నుంచోలేక చదువులకు నూరుకున్నాం తల్లి. వాలంటీర్లు ఇచ్చిన 4 కూడా మాకు పొద్దు ఎట్ట పుట్టిందో, పొద్దుగా కలిగి ఎలా తెలియదో తెలియలా. అలా కమ్మనగా పడుకో లెగ్గొట్టే ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చినందువల్ల ప్రాణం ఆగుతుంది 5 ఏళ్ళు కూడా. అంతా కలిపి ఇప్పుడు 2 నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి ఇంకా కొందరు ఎట్టా ఉంటుందో మాకైతే తెలియదు. మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేశారు, మంచిగానే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం అవుతుందమ్మా. 10 అయితే 8 అయితేసరికి సరసలు ఆడిపోతుంది. లైన్లో నుంచోలేము, నడవలేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగేలేకపోతున్నాము. ముసలాళ్ళం ఎక్కడికి ఎంత తిప్పలు పడము. అమ్మ లైన్లో ఎక్కడ నుంచోని తల్లి మమ్మల్ని అయితే ఆదుకుంటే బాగా మంచిగా అలా వాలంటీర్లు తెప్పిస్తే మాకెంతో మేలు. మీ గత ప్రభుత్వంలో అంతా బాగానే జరిగిందమ్మా. ఈ 5 ఏళ్ళు కూడా అసలు ఎలాంటి ఇబ్బంది అంటూ ఎరగము. ఇప్పుడు పడతాం. 4 ఏళ్ళు బాగా తెచ్చిస్తాండ్రి మా పిల్లోళ్ళు వాలంటీర్లో ఇంటికాడికి తెచ్చి. అది లేకుండా నిన్న నెల మాకు అది లేకుండా సచివాలయం కాడికి తిరిగి తెచ్చుకుంటే ఈ నెల మళ్ళా బ్యాంకు దగ్గరికి పోయి తెచ్చుకోవాలని చెప్పి కేసు వేసిండాడు అయిప. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మాకు లేని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డికే గెలిపించుకుంటాము, మా వాలంటీర్కే మేము తెచ్చుకుంటాము. మీకు పెన్షన్ వస్తుందా? మహానుభావుడు సెలవుతో మాకు బాగా వస్తుంది. అదే చంద్రబాబు ఉన్నప్పుడు తిరిగి సత్యం. ఈ రోజు ఏంటంటే చంద్రబాబు వచ్చిన పరిపాలనలో మాకు ఏది వచ్చింది అది ఆ పండుగలప్పుడు ఇస్తున్నారు మాకు. అంతకంటే మించి మాకు రాదా. ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మా ఇంటికి చేరుతుంది. ఆ మహానుభావుడు కంటే ఇంకెవరు కావాలా మాకు?
ఆయనే కావాలి మాకు. ఇప్పుడు వాలంటీర్లు రావట్లేదు కదా, ఆ వాలంటీర్ కూడా కాల్ చేసాడే మహానుభావుడు దేనికని. ఆయన వచ్చి ఇళ్ళకి వచ్చి ఇల్లు తలుపు తొట్టిస్తున్నారు మాకు డబ్బులు. ఈ రోజు ఏమంటే బ్యాంకులు కంట ఏడపోయి తెచ్చేది మేము బ్యాంకులకి. మాకు అవసరం బ్యాంక్ అకౌంట్లు లేని ఉన్నారు, బ్యాంక్ అకౌంట్లు వెళ్ళకుండా ఉన్నారు, కాలేజీ ఉన్నారు, పోయే వాళ్ళు ఉన్నాం. ఇంకంతకని చేసేది ఉందా? దేనికా మాకు ఈ చంద్రబాబా ఏం చేశాడు చెప్పు? ఆ రోజు ఏం చేశాడు? అది పండుగ ఏమంతో ఏదో ఇస్తా ఉన్నాడు, అంతేగాని ఇన్ని పథకాలు పెట్టాడా? ఈ ముఖ్యమంత్రి చేసినంత పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయలే. ఈయనే కావాలా మాకు, ఆయనే రావాలా, అంతవరకే. మీరు దేనికి ఓటేస్తారు అయితే? చేసేది ఆయన ఆయనకే. నాకు పింఛన్ వచ్చేది కూడా ఆయన కానీ నాకు పింఛన్ వచ్చింది, అంతకంటే పింఛన్ రాలా నాకు. తిరిగి వచ్చాను నేను. నాకు ఆ డబ్బులు దింకొని కూడా వేరే నాయకులు ఒక్కడు కూడా పింఛన్ రాయలే నాకు. నేను డబ్బులే ఇయ్యలే, నాకు పింఛన్ రాశాడు. నేను తింటున్నా ఆనందంగా ఉండా చాలు. ఆ మహానుభావుడే రావాలి నాకు. అయ్యా మేము 4 సంవత్సరాల నుంచి పింఛన్ వస్తుండే మేము ఎలా తెచ్చి చెప్తున్నారు అయ్యా. నాకు పచ్చివాసన వచ్చిన మనిషిని, నేను నడవలేను. పోయిన నెలలో సచివాలయం పోయి వచ్చారు, పానం పోయింది. మాకు ఆడపిల్లలు చూసేలేరు, మగపిల్లలు లేరు నాయన. మేము నడవలేము, బ్యాంకులు వద్దు ఏమొద్దు. ఆ చంద్రనారాయణ బాబులు కేసులు పెట్టి ఇట్లా వారెంట్ల మీద ఎందుకు అయ్యా చేయటం? మాకు జగనే కావాలయ్యా. మీరే మాకు సాయం చేసి మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు చెయ్యండి అయ్యా. మీ పిండి ఉంటుంది, మాకు జగనే కావాలయ్యా. ఆయనే నాకు పిచ్చ పెట్టిండు అయ్యా, మర్చిపోలేమయ్యా. ఆయన మళ్ళీ రావాలయ్యా. ఎందుకు ఆ ఖర్చు కట్టి వాళ్ళ మీద అట్లా చేయటం అయ్యా? నాకు అసలు బతకలేని రోజులు మేము అడుగు వేయలేకపోతున్నాయ్యా. పచ్చివాతం వచ్చి ఒక పాటు పోయింది, రెండో పాటు యాక్సిడెంట్ జరిగి చెయ్యి ఇరిగి నడవలేక ఆ అల్లుళ్ళు చూడక, పిల్లలు చూడక, కొడుకులు లేకపోతే నా పరిస్థితి నిల్చొని నీడలేదయ్యా. ఇది నా పరిస్థితి, అల్లాడిపోతున్నానయ్యా. మామూలు పింఛనే ఇస్తున్నారయ్యా నాకు. నేను అట్నే ఎవరిని బతులు ఆడుకున్న ఏం తెచ్చి పెట్టడం లేదు నాయన. మరి మాకు ఏం చేయాలి? మళ్ళీ బ్యాంకులకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బ్యాంకులకి ఇంత చెప్పులు ఎందుకయ్యా ఆయన పెట్టేది? మాకు ఆ జగనే రావాలయ్యా. జగన్ పొన్నాను మాకు ఒడ్డునేసిండు అయ్యా. నాకు ఆయనే పింఛన్ ఇచ్చిండు అయ్యా. మళ్ళీ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు మీరు పుణ్యం కట్టుకొని సాయం చేయండి అయ్యా. మీకు పుణ్యం ఉంటుంది అయ్యా. దిక్కులేని పక్షిలాగా నేను అడుగుతున్నాను అయ్యా. నా బోటోళ్ళు ఎంతమందో ఉండారయ్యా, ముసివాళ్ళు, దిక్కులేని వాళ్ళు. అందరికి ఆదరిస్తున్నావు, అన్నం పెడుతున్నావు. ఈ ముసివాళ్ళకి కూడా ఆశ్రయంలో మంచి ఉంటే చేసి మాకు సాయం చేయయ్యా. జగన్ పుణ్యాన్ని మాకు న్యాయం జరుగుద్ది కోరుకుంటున్నామయ్యా. ఆయన రావాలని పతే కోరుకుంటున్నానయ్యా. మేము జగన్కే వేస్తాం. మేము జగన్కి తప్పక ఎవరికి గడ్డ పొడి పానం పోయిన వేయం. మేము మాకు ఆయనే న్యాయం చేసిన ఆయనకే వేస్తాం. గ్యారెంటీకి జగన్కి. మాకు 4 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు జగన్కి. మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? మేము ఆడ కొత్తగా ఇల్లు గుడిసెలు, ఆ గుడిసెల్లో ఉంచి ఇక్కడికి వస్తాం. కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, వాడు చచ్చినాడని. ఇంటికి వచ్చి ఇంటి వాడు తలుపు దట్టి బియ్యం, తలుపు దట్టి డబ్బులు ఇస్తాను. అట్టోడు ఇట్టాడు పని చేసిండు. అలా ఉంది జనం. కొంతమంది ముసలాం పడిపోయింది, అలా పడిపోయి మంచిళ్ళు ఇచ్చి మొఖం తుడిచి నేనే కోసన పెట్టామని ఇచ్చిండు. వాడు చచ్చినాడని. వాడు దూని తగల. ఇంటికి వచ్చి తలుపు దట్టి బియ్యం, తలుపు తెచ్చి ఇస్తాను పింఛన. ఆ బట్ట ఇచ్చి ఇప్పుడు ఇంత పని చేసిండు. వాడు ఆగుజన వాడికి ఎవరు ఓటు వేస్తారా? అసలు రమ్మనా ఓటు ఎవరు వేస్తాడు వాడికి? ఇప్పుడు ఆ నుంచి ఇక్కడికి నడిచి ఇచ్చిన కాళ్ళు నొప్పులు పడుతున్నాడు. ఎవరా దొంగనా బట్ట? ఓడు పొలాలు పెట్టేది. ఇప్పుడు ఆయనైతే ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. అదేనమ్మా, ఇప్పుడు అందరిలో కూడా ఇదే చైతన్యం కలిగింది. అందరూ కూడా అదే జగన్ కి ఓటు వేయాలనుకుంటున్నారు. జగన్కే వేస్తాం మేము. ఎవరికి ఓటు జగన్కి 4 ఓట్లు ఉన్నాయి, 4 ఓట్లు జగన్కి వేస్తాం మేము. ఈయనే ఓడికి గడ్డ పొడికి ఓడి ఎన్ని అగసా ఓడి వచ్చినా కానీ ఓడి చేయడు. మళ్ళీ 3 బాగా నీళ్ళు తాపుతాడు ఓడు. ఓడి కోటేస్తే ఓడి ఎవరో వేయాల్సిందే కానీ వేయు. మేము ఇప్పుడు ఆ నుంచి నడిచే కాళ్ళు నొప్పులు పడతాం. ఇల్లు దట్టి ఇస్తుంది జగన్. ఇల్లు దట్టి బియ్యం ఇచ్చిండు.